అందరికీ నమస్కారం. మీరు తిన్న ఆహారం ఆలస్యంగా జీర్ణమవుతుందా? గ్యాస్, కడుపు ఉబ్బరం, బరువుగా అనిపించడం లాంటి సమస్యలు ఉన్నాయా? అయితే వీడియో చివరి వరకు చూడండి. జీర్ణక్రియ వేగంగా అయ్యే చిట్కాలు చెబుతాను. నెమ్మదిగా తినాలి, తొందరగా తినకూడదు. ప్రతి ముక్కను బాగా నమలాలి. టీవీ, మొబైల్ చూస్తూ తినకూడదు. బాగా నమిలితే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. ఉదయం గోరువెచ్చని నీరు. ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగాలి. కావాలంటే కొంచెం నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇది కడుపును శుభ్రం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియకు మంచి ఆహారం. ఈ ఆహారాలు తీసుకోండి: బొప్పాయి, అనాసపండు, మజ్జిగ, పెరుగు మధ్యాహ్నం మంచిది. జీలకర్ర నీరు, కానీ ఇవి తగ్గించండి. బాగా నూనెతో వేసిన వంటలు, బేకరీ ఐటమ్స్, చల్లని పానీయాలు. తిన్న వెంటనే పడుకోకండి. తిన్న తర్వాత 10-15 నిమిషాలు నడవండి. వెంటనే పడుకుంటే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. సింపుల్ యోగా. రోజు 5 నిమిషాలు చాలు. వజ్రాసనం, పవనముక్తాసనం. గ్యాస్, మలబద్ధకం తగ్గుతాయి. సమయానికి భోజనం. రోజు ఒకే సమయానికి తినాలి. రాత్రి భోజనం తేలికగా, తొందరగా చేయాలి. ఆలస్యంగా తినడం జీర్ణక్రియను పాడు చేస్తుంది. మీరు ఈ తప్పులు చేయకండి. అతిగా తినడం, తిన్న వెంటనే చల్లని నీరు తాగడం, టెన్షన్తో తినడం. జీర్ణక్రియ వేగంగా ఉండాలంటే మందులు అవసరం లేదు. ఈ సింపుల్ అలవాట్లు పాటిస్తే సహజంగానే సమస్య తగ్గిపోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.